గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరలా ఈ ఉదయము మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఈ రోజుల్లో మనం ఎటన్నా వెళ్తూ ఉంటుంటే జీపీఎస్ పెట్టుకుంటారు. అది టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అని చెప్తూ ఉంటుంది. అది చెప్పినట్లు గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు అవి మనల్ని తప్పుదోవ పట్టించినట్లుగా కూడా అనుభవాలు ఉన్నాయండి. మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ చాలాసార్లు ఆ యొక్క మ్యాప్స్ మనల్ని ఒక మార్గంలో తీసుకువెళ్ళి తీరా అక్కడికి వెళ్తే ఏ మార్గం కనబడినట్లుగా కనిపిస్తుంది. గందరగోళమైన పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉంటాం. మనము ఏదన్నా క్రొత్త ప్రాంతంకి వెళ్ళినప్పుడు, తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకెవరన్నా మార్గం చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకొని తెలిసిన వాళ్ళని తోడుకు తీసుకువెళ్తాం. ఎందుకంటే వాళ్ళు మార్గాలు చెప్తారని, ఎటు వెళ్తాం మంచిది, ఎటు వెళ్ళకూడదు అని వాళ్ళు మనకు గైడ్ చేస్తారని ఆలోచిస్తాం. దేవుడు కూడా అంతే. దేవుడు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ అని, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును అని చెప్తూ ఉంది వాక్యం. దేవుని స్వరము మనకు వినపడుతూ ఉంటుందండి. దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉంటాడు. ఏది సరైన మార్గము, ఏది సరైన మార్గము కాదు అని దేవుడు ఉపదేశిస్తాడు. నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశమును చెప్పేదను అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు నాకు మార్గములను బోధించువాడు, ఉపదేశించువాడు. కుడిమి తట్టైనకును ఎడమ తట్టైనకును తిరగక ఇదిగో ఇదే త్రోవ నడువుడి అని స్పష్టతనిచ్చేవాడు దేవుడు. దేవుడు ఎప్పుడు గందరగోళాన్ని మిగల్చడు. దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ని నీకు మిగల్చడు. దేవుడు క్లారిటీ ఇస్తాడు. అనిశ్చితిలో నిశ్చయతను దేవుడిస్తాడు. దేవుడు మీ ఎడల అట్టి కృపను చూపించి ఇదిగో ఇదే మార్గము అని దేవుడు మన జీవితంలో ఆయన బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన తట్టు చూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను మేము దేవా తండ్రి తిరిగినను ఇదే మార్గమని ఒక స్వరము మాకు వినపడినట్లుగా మీ స్వరం ఎత్తి మాతో మాట్లాడుతున్నది నీకు వందనాలు. ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ కృప మాడలు చూపిస్తున్నారు, మీ కనికరం మాడలు చూపిస్తున్నారు. ఇదే మార్గము అని మీరు బోధిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా స్వంత మార్గంలో మేము వెళ్ళక మీరు చెప్పిన మార్గంలో మేము వెళుతూ సఫలతను, గొప్ప జయాన్ని పొందుకోగలటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మీలో ఎవరన్నా జన్మదినోత్సవం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రేపు ఉదయము మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి, తద్వారా దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.